ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జలాశయాల్లో నీరు అడుగంటుతుండడం అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాలా ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. గతేడాది ఇదే సమయానికి జలాశయాలు కళకళలాడగా ప్రస్తుతం అందుకు భిన్నంగా మారాయి. రానున్న నెలల్లోనూ లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావం, ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి జైపాల్ గ్రౌండ్ రిపోర్ట్. ఎల్నినో పరిస్థితులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో 58 మండలాలు, దాదాపు వందలాది గ్రామాల్లో కరువు ఖడ్గం వేలాడుతుంది. ఇప్పటి వరకు కురవాల్సిన వర్షాలు కురవలేదు. ఫలితంగా జిల్లాలోని 46 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. బోరుబావులు ఒట్టిపోతున్నాయి, భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణ వరపదైనటువంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యము 80.5 టీఎంసీలుగా ప్రస్తుతము 15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎగువ నుంచి కూడా మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి కూడా వరద నీరు రావడం లేదని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఫలితంగా రైతులు పంటల సాగు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఆయకట్టు రైతులు వాపోత్త పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే ఎగువ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు వరద నీరు తక్కువగా వస్తుంది, అంతంత మాత్రమే వస్తుందని చెప్పేసి అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద దాదాపు జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా కొన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద కూడా ఆ జిల్లాలోని దాదాపు 5-6 మండలాల ప్రజలందరూ కూడా ఏటా వరి, అదేవిధంగా మొక్కజొన్న, సోయా పంటలు కూడా సాగు చేస్తుంటారు. ఈ సాగు ఇప్పుడు కొంత ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నారు. ప్రస్తుతము ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటితో ఒక్క తడికైనా నీరు అందించాలని చెప్పేసి అయితే రైతులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. అది సాధ్యం కాని పక్షంలో రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీళ్ళైనా అందించాలని చెప్పేసి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వరప్రదైన ఉన్నటువంటి నిజాంసాగర్ ప్రాజెక్టులోనే నీటి నిల్వలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం చూసుకుంటే 17.5 టీఎంసీలుగా ప్రస్తుతము 6 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని చెప్పేసి అయితే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా నిజాంసాగర్కు సింగూరు నుంచి వరద నీరు ఎక్కువ వస్తుంది. అక్కడ కూడా సింగూరు ప్రాజెక్టులో ఇప్పుడు నీటి ప్రవాహం కూడా తక్కువ ఉంది. అక్కడ భారీ వర్షాలు కూడా ఎక్కడ కురవడం లేదు. ఫలితంగా నిజాంసాగర్కు రావాల్సినటువంటి వరద రావట్లేదు. అందుకోసమే క్రమంగా రోజు కూడా నిజాంసాగర్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. నిజాంసాగర్ ఆయకట్టు కింద దాదాపు 1,50,000 ఎకరాల్లో ఏటా పంటలు సాగు చేస్తున్నారు. అక్కడ దాదాపు 5-6 మండలాల్లో రైతులు అయితే ఆ నిజాంసాగర్ ప్రాజెక్టు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న పరిస్థితి. అప్పుడు వాళ్ళందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే నాట్లేసినటువంటి పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఒక్కతడికైనా నీరందిస్తే పంటలను కాపాడే అవకాశం ఉందని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి అయితే మనకు ఇది కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంటుంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని ఇంకా మరో 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. కౌలాస్నాలా, పోచారం ప్రాజెక్టు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండడం రైతుల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి కాబట్టి వేయాల్సిన వాళ్ళు కూడా అయోమయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పోచారం ప్రాజెక్టు కూడా దాదాపు 4 మండలాల్లో ఆయకట్టు ఉంది. అక్కడ 10,000 ఎకరాల్లో ఏటా పంటలు సాగు చేస్తున్నారు. అక్కడ కూడా రైతులు ఇప్పటికీ చాలా మంది పంటలు వేశారు. కొంతమంది పంటలు వేయడానికి సంకోచిస్తున్న పరిస్థితులు నెలకొంటుంది. ఇంకా అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మరొక ప్రాజెక్టు రామడుగు ప్రాజెక్టు ఉంది. రామడుగు ప్రాజెక్టు కింద జిల్లాలోని దర్పల్లి, జక్రాన్పల్లి, వేల్పూర్ మండలాలకు ఇక్కడ సాగునీరు అందుతుంది. ఇప్పుడు రామడుగు ప్రాజెక్టులో సుక్క నీరు కూడా అందుబాటులో లేదు. ఒకవేళ వర్షాలు కురిసినప్పటికీ కూడా రామడుగు ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా సాగునీరు అందడం కష్టంగా ఉందని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఈ ఎల్నినో ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కరువు ఖడ్గం అన్ని గ్రామాల్లో కూడా వేలాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రైతులు పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి పంటలను కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. రైతులందరూ కూడా ఆరుతడి పంటలే సాగు చేయాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. కానీ రైతులు మాత్రం ఇప్పట్లాగానే వరి పంట వేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇదే ఇప్పుడు ఇక్కడ సమస్యగా మారింది. ఆగస్టు 15 లోపు వర్షాలు కురవకపోతే ఆరుతడి పంటలు సాగు చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో అన్నపూర్ణ జిల్లాగా పేరుగాంచినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఈ సాగు ముందుకు సాగుతుందా లేదా ఆగుతుందా అనేది అయితే ప్రశ్నగానే మారింది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, పంటల సాగుకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ మనతో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.